ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతోని పెట్రోల్ ధరకి సంబంధించి, డీజిల్ ధరకి సంబంధించి వీటన్నింటిలో గూడా అత్యంత మార్పులైతే సంభవిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు గూడా యుద్ధం నేపథ్యంలోని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అదే రేట్లు కొనసాగుతూ ఉన్నాయి అని ఏదైతే ప్రశాంతంగా ఉన్నారో ప్రజలందరూ గూడాను. బట్ ఇప్పుడు మాత్రము ప్రపంచవ్యాప్తంగా గూడా ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే చాలా దేశాల్లో గూడా ధరలు పెరిగాయి అనే వార్త అయితే వినిపిస్తుంది. మరి ఎక్కడెక్కడ పెరిగాయి? ఎక్కడెక్కడ తక్కువగా ఉన్నాయి? అనేది కూడా ఒక్కసారి మనమైతే చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యుద్ధం రోజుకొక రీతిలోన మలుపు తిరుగుతూ ఉంది. నిన్ననే మనం గత 24 గంటల ముందరే యుద్ధం ఆగిపోయింది అని అనుకున్నాము. ఇప్పుడు చూసుకుంటే యుద్ధం మరలా మొదటికే వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రము యుద్ధానికి సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి మరలాను. ఇరాన్‌కి, అమెరికాకి పాకిస్తాన్ దగ్గర ఈరోజు మీటింగ్, పాకిస్తాన్ ఆధ్వర్యంలో మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. మరి ఈ మీటింగ్ ఎంతవరకు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? సో, ఈ డౌట్స్ అన్నీ కూడా అందరిలోనే నెలకొన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా నిత్యావసరాలు అలాగే ముడిసరుకులకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతూ ఉన్నాయి అనే దాని మీద అందరూ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా పూర్తిగా మొన్నంతా రైజ్ అయినాయి. నిన్న చూస్తే పూర్తిగా డౌన్ అయిపోయినాయి. అసలు షేర్స్ లో పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతో మంది అప్పులు చేసి మరి షేర్స్ లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పలానా కంపెనీ మీద పెట్టుకుంటే మంచి రేట్స్ నడుస్తా ఉన్నాయి. సో మంచి హై బుల్ ఫాస్ట్ గా పరిగెడతా ఉంది. సో దీని మీద పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒకేసారి ఢమాల్ మనడంతోని అసలు షేర్స్ లో పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ వడ్డీలు కట్టుకుంటున్న పరిస్థితి బయట మనం చూస్తూ ఉన్నాము. సో ఇది ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇరాన్ లో మాత్రము అన్ని దేశాల కంటే అత్యల్పంగా ఉన్న పెట్రోల్ ధరని చూస్తూ ఉన్నాము. ఇంచుమించుగా ఇరాన్ లో చూసుకుంటే మన లెక్కలోనైతే ₹3 పడుతుంది పెట్రోల్, లీటర్ పెట్రోలు. సో ఎందుకంటే అక్కడే ముడి చమురు ఉత్పత్తి అవుతూ ఉంది. 0.029 లీటర్ ధరకి పడుతుంది. అంటే 2.69 పైసలు, ₹2.69 మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ దేశంలోని ఉన్న విస్తీర్ణంలోని పూర్తిగా విస్తారంగా ఈ చమురుకు సంబంధించిన నిల్వలనేవి ఉండడంతోన అక్కడ పూర్తిగా కూడా రేట్లనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఇరాన్ తర్వాత వెనుజులాలో కూడా పెట్రోల్ చాలా తక్కువ ధరకి లభిస్తుంది అనే వార్త అయితే వినిపిస్తుంది. అక్కడ కూడా సహజ వనరులు చాలా అధికంగా ఉన్నాయి. దీని వలన ఇంధన ధరలు చక్కగా నియంత్రణలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో అక్కడే పూర్తిగా లభ్యమవుతూ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కేవలం ₹3 కూడా పెట్రోల్ ని వాడుకుంటున్నారని అంటే మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఎంత చక్క అదృష్టవంతులు నిజంగానే. మరి ఇతర దేశాల్లోని ఎంతెంత పెట్రోల్ ధరలు ఉన్నాయి? మనకి చూసుకుంటే లీటర్ దాదాపుగా ₹109, ₹108 ఇట్లా ₹110 లోపలే కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ పెరిగినా కూడా మరో ₹15, ₹20 పెరిగే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉన్నాం. బట్ అది కూడా కాదు, ఇంకా అత్యంత దారుణంగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని అయితే నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే అసలు ప్రపంచంలోని ఏ ఏ దేశాల్లో అధికంగా పెట్రోల్ ఉంది అనేది మనం చూసుకుంటే అత్యల్ప ధర ఉన్న పెట్రోల్ కలిగిన దేశాలని చూసుకుంటే ఇక్కడ మనకి హాంకాంగ్ లో నమోదవుతున్న ధర లీటర్ కి 4.10 అంటే ఇంచుమించుగా సుమారు లీటర్ పెట్రోల్ ధర ₹340. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి ఒక బండిలోని ఫుల్ ట్యాంక్ గనక వేయించుకుంటే ఇంచుమించుగాను ఇప్పుడు 6 లీటర్లు పట్టేది, 5 లీటర్లు పట్టేది అయితే మాత్రం ₹1500-2000 మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే మనము ఒక 10 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే బళ్ళైతే మనకి కొత్తలో బండంటే 24, 26 అట్లా వెళ్తూ ఉంటాయి. కొంచెం పాతగా అయిన తర్వాత మనకి 16-20 కిలోమీటర్ల లోపలే చూపిస్తూ ఉంటాయి. ఇంచుమించు 20 కిలోమీటర్లు అనుకోండి. అంటే లీటర్‌కి 20 కిలోమీటర్లకి మనం ₹340 వెచ్చించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎంత దారుణంగా ఉందో చూడండి. అలాగే 80% పెట్రోల్ దిగుబడులు భారీ పన్నుల కారణంగా ఇంత ఎక్కువ ధర ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే మలావిలో 2.85, నెదర్లాండ్స్ లో 2.73, డెన్మార్క్ లో 2.66, సింగపూర్ లో $2.54, జర్మనీలో 2.42, నార్వే, గ్రీన్లాండ్ వంటి దేశాల్లో కూడా ఇంధన ధరలు చాలా అధికంగా ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఇరాన్ లో అయితే అత్యంత కారు చౌకగా ఉంది. సో మరి మరోవైపు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ లో తీసుకుంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ డీజిల్ ధర 54.9% పెరిగి లీటర్ కి ₹520.35కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర ₹520. అలాగే పెట్రోల్ ధర మీద 42.7% పెరిగిందంటే ₹458.40 ఉంది. ఇంచుమించుగా ₹460. సో అసలు ఎక్కడ బ్రతుకుతారు
ఈ రకంగా పెట్రోల్ ధరలు పెరిగితే అసలు మనుషులు బ్రతకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా ఇంధనం మీద ఆధారపడిపోయిన దేశాలుగా మారిపోయినాయి అన్నీ గూడాను. ఇంధనం అంటే గ్యాస్, పెట్రోల్ వీటన్ని ప్రతి దానికి గూడా మనం వీటిని వినియోగిస్తూ ఉన్నాము. నిత్యావసరాలు ఉన్నప్పటికీ గూడా వాటిని కుక్ చేసుకోవాలన్నా మనం రోజువారీ పదార్థాల కోసం చేయాలనుకున్నా గూడా కంపల్సరీగా ఇవి అవసరమవుతున్న పరిస్థితులు. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్‌కి గూడా ఇవి అత్యవసరమైన పరిస్థితులు. ఇంకా మనం సోలార్ సిస్టమ్ మీద అలాగే ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద గూడా పూర్తి స్థాయిలో ఇంకా డిపెండ్ అవ్వలేని పరిస్థితి. ఇంకా మనకి ఆ అలవాటనేది ఇంకా కాలేదు. అలవాటవ్వడానికి ఇంకా టైం పడుతుంది. అలాగే మనం ఇక్కడ అడాప్ట్ చేసుకోవడానికి దానికి సంబంధించిన వనరుల్ని సమకూర్చుకోవడానికి గూడా కొంత టైం పట్టే అవకాశం ఉండడం వలన ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇతర దేశాల్లోనంటే మనం చెప్పుకున్నట్లుగా పాకిస్తాన్ అలాగే మిగిలిన దేశాల్లో మనం చెప్పుకున్నాము. సో, వీటిల్లో ధరలన్నీ అలా ఉన్నప్పటికీ కూడా అంటే లైక్ జర్మనీ, సింగపూర్, డెన్మార్క్, మలావి, నెదర్లాండ్స్ వీటన్నింటితో కంపేర్ చేసుకుంటే ఇంకా భారత్‌లో మాత్రము పెట్రోల్ రేటు నిలకడగా ఉంది. మరి భవిష్యత్తులోని ఇది పెరిగితే మనమేమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలోని అమెరికా చేసిన పనికి ఇప్పుడు మరలా హర్మూజ్ జలసంధిని మూసివేశారు అనే వార్త మనం విన్నాము. మరలా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎక్కడా కూడా రెస్ట్ అనేది దొరకలేదు. అండ్ పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎలాంటి రిజల్ట్స్‌ని ఇస్తుంది? అసలు ఎలాంటి అంశాల మీద వీళ్ళు ఒప్పందాన్ని చేసుకుంటారు? ఇది లాంగ్ టర్మ్ ఒప్పందం ఏదైనా జరిగే అవకాశం ఉంటే హర్మూజ్‌కి సంబంధించి లేదా ఇతర దానికి సంబంధించి కూడాను సో, ఎలాంటి మార్పులొస్తాయనేదైతే వెయిట్ చేయాల్సి ఉంది. మరి ప్రస్తుతానికి మనము పూర్తిగా ఇరాన్ మీదే డిపెండ్ అవ్వకుండా రష్యా నుంచి అలాగే కొన్ని ఇతర దేశాల నుంచి గూడా మనము ఆయిల్‌ని కొన్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నాం గాబట్టి మనకి నిలకడగా ఉంది. ప్రస్తుతానికి మనవి గూడా కొన్ని దాదాపు 30 షిప్పులు పైనే రావడంతోని ఆయిల్ అనేది నిల్వ ఉంది. లేదు అని అనుకుంటే ఇక ముందు ముందుకి ఇంకా గడ్డు కాలం వచ్చే పరిస్థితులున్నాయి. సో, ఎవరు కూడా ఉంది కదా అని వ్యర్థంగా ఆలోచించి, వ్యర్థంగా వృధా చేయకుండాను ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇప్పుడు వెహికల్స్ తీసుకుంటున్న వాళ్ళు గూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద మొగ్గు చూపుతూ ఉన్నారు. సో, వాటి స్థానం భర్తీ అవ్వాల్సిన అవసరం గూడా కనిపిస్తుంది. సో, మనం మరొక ముందడుగేసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద దృష్టి సారించగలిగితే, ఈ పెట్రోల్ అంటే ఇతర దేశాల మీద మనం ఏదైతే ఆధారపడిపోయి ఉండిపోయామో దీన్ని కొంచెం తగ్గించుకునే అవకాశం కనిపిస్తుంది అని జెప్పేసైతే నిపుణులు చెప్తున్న పరిస్థితులైతే ఉన్నాయి. సో, ఇది ప్రస్తుతము ఇంధనానికి సంబంధించిన పరిస్థితులు యుద్ధ నేపథ్యంలోని ఇది ప్రస్తుతం భారతదేశంలో అయితే నిలకడగా ఉంది. బట్ ముందు ముందు రోజుల్లో అయితే మనం ఏది కూడా గ్యారంటీ చెప్పలేం. అండ్ నిపుణులు గూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. హార్మోజ్ జలసంధి దగ్గర లిటరల్లీ చెప్పాలనంటే ఒక రౌడీ మామూళ్ళు వసూలవుతున్నాయి అనే పదాలు గూడా వింటూ ఉన్నాం. అంటే షిప్‌ను వదలాలనంటే మాకింత టారిఫ్ ఇంత అమౌంట్ మీరు చెల్లించాలి అని జెప్పేసి. సో, అది ప్రొఫెషనల్‌గా రిజిస్టర్డ్‌గా జరుగుతూ ఉందా? డాక్యుమెంటరీ పరంగా లేదో అసలు నార్మల్‌గా ఎవడికి నచ్చినంత వాడు తీసుకొని షిప్పులను వదులుతూ ఉన్నాడా? అసలు ఏం జరుగుతుందనేది గూడా అంత సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. సో, ఇది ప్రస్తుతానికున్న పరిస్థితి.